రాష్ట్రంలో గంజాయి మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఇందులో భాగంగానే గంజాయి సరఫరాను ఆపివేయాలని, అలాగే గంజాయి పొలాలలో కూకటి వేళ్లతో పెరికివేయాలని, దీనిపై పోలీసులు ప్రత్యేక బృందాలతో ప్రజల సహకారంతో ముందుకు వెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మన తిరుపతి నగరం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. మన తిరుపతి నగరం ప్రపంచంలోనే ఒక ప్రసిద్ధి చెందినటువంటి, ఒక ప్రఖ్యాతి కలిగినటువంటి తిరుపతి నగరంలో, తిరుమలలో కూడా మనము గంజాయిని పట్టుకోవడం, గంజాయి వాడేటువంటి వాళ్ళను మనమంతా కూడా నిర్బంధించడం, ఇవన్నీ కూడా గంజాయి అక్కడ అమ్మడం కూడా మనమంతా కూడా చూసాం. మరి ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు చెప్తుంటే కదా గత ప్రభుత్వంలో వాళ్ళకి ఏమీ కూడా ఇంకా ప్రోత్సహించారే కానీ వాళ్ళు ఏమాత్రం కూడా ఇది సమాజానికి ఒక చెడు అలవాటు లాంటిది, సమాజాన్ని మరి ఒక చీడపురుగులాగా పట్టి పీడేసినటువంటిది అని ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా వాళ్ళు ప్రోత్సహిస్తూనే వచ్చారు. ఆనాడు వాళ్ళు ప్రోత్సహించినటువంటిదే ఇప్పటికి కూడా మరి అవి చాలా రాష్ట్రమంతా కూడా చాలా ఎక్కువగా వాటి ప్రబలము. ఆ గంజాయికి యువత బానిసలై వాళ్ళు జీవితాలు నాశనం అయిపోవడం, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో మనమంతా కూడా చాలామంది ఈ గంజాయి బాధితులు పెట్టినటువంటి టార్చర్లకి చాలామంది కూడా బలైపోయినటువంటిది మనం చూసాం. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గంజాయి పైన ఉక్కుపాదం మోపడం, మరి అనిత గారు కూడా హోమ్ మినిస్టర్గా ఆమె కూడా ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపాలి, ఈ గంజాయిని నిర్మూలించాలి అని చెప్పి వాళ్ళు మరి ఎన్నో నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. వాటన్నిటినీ కూడా మరి అమల్లోకి తీసుకొచ్చి తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ గంజాయి అనేది లేకుండా చేయడానికి మేమంతా కూడా ఈరోజు కార్యకర్తలమైతేనేమి, నాయకులు అయితేనేమి, మంత్రివర్గం అయితేనేమి అందరూ కూడా దీని మీద ఒక ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకొని ఒక డ్రైవ్ లాగా చేసి ఈ గంజాయి సేవిస్తున్నటువంటి యువత కానివ్వండి, ఈ గంజాయి వలన మరి అమ్ముతూ ఈ రోజున అదే వ్యాపారంగా పెట్టుకున్నటువంటి వారిని కానీ కూడా తగిన శిక్షించి దీని నిర్మూలనకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని కూడా తెలియజేస్తూ